హాయ్ అండి. మీ అందరితో ఎప్పటినుంచో షేర్ చేసుకోవాల్సిన ఒక విషయాన్ని ఈరోజు పంపిస్తున్నాను. ఏంటంటే మా స్కూలు సత్యవతి మేడం గారి రిటైర్మెంట్ ఫంక్షన్. ఇది లాస్ట్ మంతే అయింది గానీ ఇప్పటివరకు వీడియో చేయడానికి నాకు అవ్వలేదు. యాక్చువల్‌గా మేడము 25 ఇయర్స్ సర్వీస్ చేశారు ఎస్‌సిటీగా. మేము స్కూల్‌లో నార్మల్‌గా రిటైర్మెంట్ ఫంక్షన్ చేశాము. మేడం వాళ్ళొచ్చేసి పెందుర్తి దగ్గర రిటైర్మెంట్ ఫంక్షన్ పెట్టుకున్నారు. నిజంగా ఒక డివోషనల్ ఒక కార్యక్రమానికెళ్ళినా, లేదా ఒక మంచి పెళ్ళికెళ్ళినా ఎలా ఉంటదో అంత అద్భుతంగా జరిగింది. మేడం యొక్క రిటైర్మెంట్ ఫంక్షను. సార్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగా చేశారు. అలాగే మేడం అంతకుముందు వర్క్ చేసిన రామాపురం అనే విలేజ్ ప్రజలు కూడా కార్యక్రమాన్ని చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అయితే ఈ విషయం నేను ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, ఒక మనిషి జీవితంలోని జాబ్ రావడం అనేది ఎంత ఇంపార్టెంటో, అలాగే తన సర్వీస్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి రిటైర్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. దానికి కూడా మనం అంతే ప్రయారిటీ ఇవ్వాలి. ఇంకా నన్నడిగితే జాబ్ రావడం కన్నా కూడా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనే విషయాన్ని మాకు ఆ రోజు మేడం గారి ప్రోగ్రామ్ అంతా చూస్తే చాలా కనుల పండగగా అనిపించిందన్నమాట. మనం గుర్తుపెట్టుకునే కొన్ని డేస్‌లో ఇదొక డే అన్నట్లు మాకనిపించింది. సో, అందుకు మీ అందరితో షేర్ చేసుకోవాలని వీడియో చేశాను. అందులో అన్నిటికన్నా ముఖ్యంగా టీచర్ అవ్వడం చాలా గొప్ప విషయం. అలాంటి టీచర్‌గా రిటైర్ అవుతే ఇంకా ఎంత బావుంటదన్న విషయం కూడా మాకు ఆ రోజు కనిపించింది. రావాలి. నాకు సన్మానం చేయడానికి కోటి మాస్టర్ గారు, అప్పర్ మాస్టర్ గారు రావాలి. అప్పర్ మాస్టర్